ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో అత్తయ్య గారు, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నట్టింట్లో నాగుపాములా చేరి కుటుంబాన్ని కూల్చేయాలని చూసిన దాన్ని తన్ని తరివేయకుండా మన్నించి మర్యాదలు చేయాలా? రోహిత్, అనన్య తప్పు చేసినా ఏం చేసినా తను కాంచనకి కూతురు లాంటిదే కదా. లాంటిదేంది? సొంత కూతురైతేనో. తనలో ఈ మాత్రం బాధ ఉంటుంది కదా. ఏమైంది శరణ్య? నన్ను మీరు క్షమించాలండి. క్షమించాలా? ఎందుకు? నువ్వేం తప్పు చేశావని? నోటికొచ్చినట్టు మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను కదండి. ఇంటికొచ్చి రాగానే అందరి ముందు మిమ్మల్ని అవమానించేలా చాలా తప్పుగా వాగేశాను. లహరి గురించే కదా అలా చేశావు? అయినా పర్వాలేదులే, నువ్వేమంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయినా ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నేను ఫీల్ అవ్వడానికి ఏముంది? జరిగిందే కదా చెప్పావు. కాదు కాదు, అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేశావు. లైట్ తీసుకో. అంటే అలా అన్నందుకు నా మీద మీకే కోపం లేదు కదా? అప్పుడు అనేటప్పుడు కోపం వచ్చింది, కానీ నేను తప్పు చేసి నేనే కోపం తెచ్చుకోవడం కొంచెం ఓవర్ కదా అని తర్వాత అనిపించింది. అయినా అంత పెద్ద రచ్చ చేసి నీ లైఫ్ని, ఫ్యూచర్ని రిస్క్ చేసే బదులు ఇలా జరిగిందని నాతో ఒక మాట చెప్తే పోయేది కదా. ఏమో అండి, ఆ సమయంలో నా జీవితం కన్నా నాకు లహరి జీవితమే ముఖ్యం అనిపించింది. మనసులో మరో ఆలోచన కూడా లేదు. మొండిగా అడిగేశాను. అందుకే పాపం నన్ను అత్తయ్య గారు బ్రతిమాలి వాదించినా కానీ నేను వినలేదు. బండదానిలాగా ప్రవర్తించాను. దేవత లాంటి ఆవిడని ఏదో దయ్యం పట్టినట్టు అరిచేసి చాలా బాధ పెట్టాను. ఇట్స్ ఓకే శరణ్య. ఏదైతేనేం నువ్వు అనుకున్నట్టు లహరి లైఫ్కి ఏ ప్రమాదం జరగలేదు కదా. సో అంతా మర్చిపో. ఇక ముందు ఇలాంటి సమస్యలు ఏవైనా వస్తే ముందుగా వచ్చి నాకు ఒక మాట చెప్పు. అలాగేనండి. ఇక నుంచి నా మూలంగా మీకు ఏ ఇబ్బంది రానివ్వను. నా సంగతి తర్వాత. ముందు నీకు నువ్వు ఏ ఇబ్బంది తెచ్చుకోకు. సరే. అత్తయ్య గారు, మీరిద్దరూ ఇలా ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్విలాగే దర్శన్ మనసుకి దగ్గరగా ఉండాలి. దర్శన్కి నచ్చిన మనిషిగా ఇద్దరూ కలిసుండాలి.
ఇప్పుడు దర్శన్కి నీ మీదున్నది మంచి అభిప్రాయం. అది ప్రేమగా మారాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ బలంగా పెనవేసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. ఉమ్. ఆ, దర్శన్కి సాంబార్ అంటే చాలా ఇష్టం. చేసి పెట్టమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అత్తయ్య గారు. ఉమ్. డాక్టర్ గారు, డాక్టర్ గారు తనకెలా ఉంది? మా అమ్మి ప్రాణానికైతే ప్రమాదమేం లేదు. అమ్మయ్య. కానీ ఏంది డాక్టర్ గారు మధ్యలో ఈ కాని గిని ఏంది? ఏమై ఉండదు? ఆవిడ మతిస్థిమితం కోల్పోయిందండి. తలకి గాయం బలంగా తగలడం మూలంగా మెదడులో ఉన్న అతి సున్నితమైన నరాల మీద ప్రభావం పడింది. ఇక నుంచి తన ప్రవర్తన మునిపటిలా ఉండదు. ఓరి దేవుడా, నా ఎమ్మిని పిచ్చిదాన్ని చేసేసావు కదరా దేవుడా. మామూలుగానే దాని ప్రవర్తన చూసిన వాళ్ళకి పిచ్చి పట్టేది. ఇప్పుడు అదే పిచ్చిదైపోయి ఉండదు. అయ్యో, మా ఎమ్మి పరిస్థితి ఏందిరా దేవుడా. డాక్టర్ గారు అయ్యో. ఒకసారి అమ్మాయిని చూడొచ్చా? చూడండి, కాకపోతే కొంచెం జాగ్రత్త. మా ఎమ్మిని బాగానే చూసుకుంటారులే అమ్మా. ఆ అమ్మాయితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. చెప్పు మూర్తి. సార్, గోడం షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాబ్లం ఏంటి సార్? అవునా, నేను ఇప్పుడే వస్తున్నా. తమ్ముడు, మన గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. నేను వెళ్ళి చూసుకొని వస్తాను, మీరు ఇక్కడ చూసుకోండి. అలాగే అన్నయ్య. నాన్న నేను కూడా వస్తాను. ఎంత కాదనుకున్నా తను నీ భార్యరా, జాగ్రత్తగా చూసుకో. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా, జాగ్రత్త. పదండి. ఇదేంది? ఇదే ఉత్త జుట్టే కనపడతా ఉండది. ఆపరేషన్ చేసి దీన్ని మొహం ఆడపెట్టినారు. అమ్మే, డాక్టర్ దీనికి పిచ్చి పట్టిందని చెప్పుండాది. దీనికి పట్టింది దయ్యంలాగా ఉండాదే. ఎవరు మీరంతా? ఆ,